వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ హ్యాకింగ్ ఛానల్. సో ఈరోజు మనం లైనక్స్ సిరీస్లో డే 5 చూడబోతున్నాం. సో మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ వీడియో ఆల్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ లేటర్. సో ఇక లేట్ చేయకుండా ఇదో మన క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం మన లైనక్స్ మిషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. మూవ్ టు ద VMware. సో ఎప్పటిలాగా ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ అనేవి నేర్చుకుందాం. అండ్ డౌట్స్ ఉంటే మనం లాస్ట్లో డౌట్ సెషన్ ఉంటుంది, అప్పుడు అడగచ్చు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద టుడే క్లాస్. ఓకే, ఇట్ ఇస్ లోడెడ్. సో గైస్, సో మీరు చాలా మూవీస్లో చూస్తుంటారు, లేదా మీకు లైవ్లో కూడా చాలాసార్లు ఇది వినింటారు. జస్ట్ మీ మొబైల్కి ఒక ఇమేజ్ వచ్చింది వాట్సాప్లో లేదా టెలిగ్రామ్ అనే సోర్సెస్ నుంచి. సో మీరు దాన్ని జస్ట్ డౌన్లోడ్ చేయగానే మీ మొబైల్ అనేది హ్యాక్ అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఇది ఎలా జరుగుతుంది, అసలు ఇది పాసిబులా? సో ఇలాంటి సిచ్యువేషన్ మీ అందరూ ఎప్పుడు ఒకప్పుడు ఫేస్ చేసే ఉంటారు. సో ఇలాంటిది అసలు ప్రాక్టికల్గా ఎలా చేస్తారు అనేది ఈరోజు మన ఫస్ట్ కమెంట్. సో లెట్స్ గో టు అవర్ టెర్మినల్. ఓకే, లెట్స్ గివ్ మీ. సో గైస్, దీనికి మనం యూజ్ చేసే టూల్ వచ్చేసి స్టెక్ హైడ్. సో స్టెక్ హైడ్ అనేది మనం దీని గురించి కొంచెం ముందుగా తెలుసుకోవాలి. ఇట్స్ ఏ స్టెగ్నోగ్రఫీ టూల్. సో ఇందులో మీరు ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ఇమేజ్లో హైడ్ చేయొచ్చు. లైక్ ఎలా చెప్పచ్చు అంటే, ఒక ఇమేజ్ అనేది ఇట్స్ జస్ట్ సింప్లీ ఏ బైనరీ ఫార్మాట్. సో ఈ బైనరీ ఫార్మాట్లో మన పిక్సెల్స్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం కొంచెం టెక్స్ట్ లేదా ఎనీథింగ్ లైక్ ఎగ్జిక్యూటబుల్ అవ్వచ్చు, EXE ఫైల్ లాంటివి మనం వీటిలో ఇంజెక్ట్ చేసి మన విక్టిమ్స్కి సెండ్ చేయొచ్చు. సో అసలు ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? ఎస్, సో లెట్ మీ క్లియర్ మై స్క్రీన్. సారీ. ఓకే, సో ఫస్ట్లీ మనం ఒక మూవ్ టు డెస్క్టాప్. సో మీరు ఇక్కడ చూశారంటే నేను ఆల్రెడీ టూ లిస్ట్ అనేది ఇక్కడ చేసి ఆల్రెడీ పెట్టుకున్నా. వన్ ఈజ్ ఫర్ ఇమేజ్ అండ్ వన్ ఈజ్ ఫర్ టెక్స్ట్ ఫైల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఫస్ట్ ఈ టెక్స్ట్ ఫైల్ కాదు, మనం మళ్ళీ కొత్త క్రియేట్ చేసుకో. ఎందుకంటే టచ్ టెస్ట్ డాట్ HTML. సో ఇప్పుడు నేను టెస్ట్ డాట్ HTMLS. సో మీరు దీంట్లోకి ఎంటర్ అయిపోయి నార్మల్గా బేసిక్ HTML ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ఏదో బేసిక్ కోడ్ రాసేసాను. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో మన దగ్గర తెలుసు నానోలో జస్ట్ సేవ్ చేయడానికి Ctrl+X. ఐ థింక్ ఇది సేవ్ అవ్వాలి. ఓకే, సేవ్ అయింది. ఓకే, కూల్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ test.html అనేది ఓపెన్ చేస్తారో, మీకు చూసి అంటే దిస్ హ్యాకర్. ఇది ఒక నేను బేసిక్ ఇట్స్ మీ ఇక్కడ HTML చూడొచ్చు, లేదా EXE ఫైల్ చూడొచ్చు, ఇలాంటి చాలా ఉంటాయి. సో ప్రస్తుతానికి నేను దీన్ని ఈ ఇమేజ్లో హైడ్ చేయబోతున్నాను. సో ఫస్ట్లీ మనం ఇమేజ్ చెక్ చేసుకుందాం. నథింగ్, జస్ట్ చూడడానికి ఒక నార్మల్ లాల్ ఇమేజ్ లాగే ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు స్టెక్ హైడ్ అనే ఒక టూల్ యూజ్ చేసి అసలు దీంట్లో ఎలా ఈ డేటాని యాడ్ చేయబోతున్నాం. ఎంబెడ్ -cf. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమి వేయాలంటే మన JPG ఫైల్. సో నా JPG ఫైల్ వచ్చేసి ఇక్కడే ఉంది కాబట్టి నెక్స్ట్ -executable ఫైల్ వచ్చేసి మనం test.html ఇచ్చేద్దాం. సో ఇప్పుడు దీన్ని డీక్రిప్ట్ చేయడానికి ఇట్ ఆస్కింగ్ ఏ పాస్వర్డ్. సో ఇప్పుడు ఎన్క్రిప్ట్ చేయడానికి ఏదైతే పాస్వర్డ్ ఇది మీరు ఇస్తారో, డీక్రిప్ట్ చేయడానికి సేమ్ పాస్వర్డ్ అనేది అవసరం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి మనం ఒక నేమ్ ఇద్దాం, పాస్వర్డ్ లైక్ ఆల్ ఇన్ వన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైందంటే
సి ఇది ఆల్రెడీ ఇమేజ్లో ఇప్పుడు మన test.html అండ్ ఫైల్ అనేది దీంట్లో ఉంది, బట్ సేమ్ ఇమేజ్ చూడడానికి ఏమీ డిఫరెంట్ ఉండదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని డిలీట్ చేసేద్దాం. యా, సో ఇప్పుడు ఈ ఫైల్ మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేసేసి వాళ్ళకి పాస్వర్డ్ చెప్పారంటే వాళ్ళు దాన్ని ఈజీగా డీక్రిప్ట్ చేసుకోగలరు మళ్ళీ. సో అసలు దీన్ని డీక్రిప్ట్ ఎలా చేస్తాము ఇప్పుడు చూడండి. స్టెగ్ హైడ్ ఎక్స్ట్రాక్ట్ -sf lol.jpg. ఇప్పుడు ఇది పాస్వర్డ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఇందాక ఏదైతే పాస్వర్డ్ ఇచ్చా అదే పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయాలి. సి అగైన్ మనకి మన test.html ఫైల్ అనేది వచ్చేసింది. సో ఇంత సింపుల్గా ఒక ఇమేజ్లో మీరు డేటా అనేది హైడ్ చేసి ఎవరికి డౌట్ రాకుండా సెండ్ చేసేయచ్చు. సో ఇంకా మనం దీన్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి మనం చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజ్ చేసిన ఎంబెడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ మాత్రమే, అండ్ ఎన్క్రిప్షన్ ఇన్ఫో వర్షన్ లైసెన్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. అండ్ ఎస్ ఎంబెడింగ్ ఆప్షన్, ఎప్పుడైతే మీరు ఒక ఫైల్ అనేది దీంట్లో మెర్జ్ చేయాలనుకుంటారో అప్పుడు యూజ్ చేసే కమాండ్స్ ఇవన్నీ. అండ్ దీస్ ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఇమేజెస్, దానికి సంబంధించిన డేటా ఇదంతా. సో ఇదంతా మీరు చూసి యూ కెన్ ట్రై విత్ డిఫరెంట్ కాంబినేషన్ లైక్ దట్. సో దట్స్ ఆల్ అబౌట్ ద స్టెగ్ హైడ్ కమాండ్. సో ఇది మెయిన్లీ ఎవరు యూజ్ చేస్తారంటే లైక్ ఎవరైతే ఎన్క్రిప్షన్ ఇలాంటివి కొన్ని లైక్ ఎన్క్రిప్షన్ కొన్నిసార్లు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి టైంలో ఒక ఇమేజ్లో మీరు దీన్ని డేటాని సేవ్ చేస్తే మ్యాక్స్ ఎవరు కూడా దాన్ని ఎక్కువగా పట్టించుకోదు. సో బ్రీఫ్లీ దిస్ ఈజ్ స్టెగ్నోగ్రఫీ. సో నేను ఇది మొత్తం చెప్పకుండా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని గురించి మనం ఇంకా ఇన్డెప్త్గా వెన్ అవర్ క్లాసెస్ స్టార్టెడ్ అప్పుడు మనం వీటి గురించి ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు మన సెకండ్ కమాండ్ వచ్చేసి exif tool. బిఫోర్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా రకాల మూవీస్లో చూసే ఉంటారు. ఒక ఇమేజ్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాటి లొకేషన్ అండ్ వాళ్ళు ఏ మొబైల్ వాడుతున్నారు, ఇలాంటి చాలా డీటెయిల్స్ అనేవి హ్యాకర్స్ అనేది తీస్తూ ఉంటారు. సో మీకు చాలా మంది డౌట్ వచ్చి ఉంటుంది అసలు ఇది ఎలా పాసిబుల్. సో అలాంటి వాటి కోసం మనం యూజ్ చేసే టూలే exif tool. సో దీన్ని మోస్ట్లీ ఫారెన్సిక్స్ సంబంధించిన వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు, సైబర్ ఫారెన్సిక్స్. సో అసలు దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు? సో చాలా సింపుల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ lol.jpg ఇమేజ్ తీసుకొని ఇక్కడ ఇచ్చేద్దాం. సో ఆల్రెడీ మన డెస్క్టాప్లోనే ఉన్నాం కాబట్టి మనకి ఎంత అవసరం లేదు. జస్ట్ lol.jpg ఇవ్వగానే ఆ ఇమేజ్ సంబంధించి ఉన్న ఫైల్ పర్మిషన్ అవ్వచ్చు అండ్ టైప్ అవ్వచ్చు అండ్ ఫైల్ ఎక్స్టెన్షన్ అండ్ సమ్ టైప్ ఆఫ్ డేటా వస్తాయి. అండ్ దీంట్లో మనకి ఎక్కువగా మెటా డేటా అనేది లేదు కాబట్టి దీనికి సంబంధించి ఉన్న జియో లొకేషన్ అవ్వచ్చు అలాంటివి మనకి ఉండవు, దొరకలేదు ఇక్కడ ఉంటే. సో మీరు మీ మొబైల్లో క్యాప్చర్ చేసిన ఒక ఇమేజ్ని దీనికి ఇచ్చి దాని నుంచి మీకు లైక్ ఆ ఫోటోని ఎక్కడ తీశారు, ఎటువంటి మొబైల్లో తీశారు, సో ఇలాంటి సమ్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు దీని నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూస్ఫుల్ టూల్ ఫర్ ఫారెన్సిక్స్. సో మీరు ఏదైనా సైబర్ ఫారెన్సిక్స్ ఇలాంటి దాన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఈ టూల్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక టూల్. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ వన్. సో లెట్స్ మూవ్ టు ద అనదర్ టూల్. సో మీలో ఎవరైనా అబ్జర్వ్ చేశారు, విండోస్లో మనకి రీసైకిల్ బిన్ అనేది ఉంటుంది. పొరపాటున మనం ఎప్పుడైనా ఏదైనా ఫైల్స్ అనేది డిలీట్ చేస్తే రికవర్ చేసుకోవడానికి. బట్ లైనక్స్లో కూడా మనకు ఒక రీసైకిల్ బిన్ ఉంది, బట్ ఇది చాలా మందికి తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం test.html డిలీట్ చేసేద్దాం. సో మనం ఇప్పుడు దీన్ని రికవర్ చేసుకోవాలి ఎలా? సో ఇప్పుడు మీరు దీనికోసం మీరు డెస్క్టాప్లో కాకుండా జస్ట్ కమ్ బ్యాక్. సో మీరు ఇలా హోమ్ పేజ్ రాగానే ls అని టైప్ చేయగానే ఇక్కడ మీకు సమ్ టైప్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్ డైరెక్టరీస్ అనేవి కనిపిస్తాయి. బట్ దీంట్లో కొన్ని హిడెన్ ఫైల్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం చూడలేము. సో వాటిని చూడడానికి మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి -la. మ్యాక్స్ ఓకే జస్ట్ కేస్ అయిపోతుంది. సో మీకు చూసారంటే ఇందాక మీరు చూసిన అవుట్పుట్కి ఇప్పుడు మీరు చూసే అవుట్పుట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది.
మనకు ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఎప్పుడైతే ముందు డాట్ పెట్టి క్రియేట్ చేస్తారో అవనేవి ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి. సో ఇలా హైడ్ అయిపోయిన దాంట్లోనే మనది ఇప్పుడు ఒక రీసైకిల్ బిన్ అనేది ఉంది, దట్ ఈస్ డాట్ లోకల్. సో లెట్ మీ మూవ్ టు డాట్ లోకల్ అండ్ డాట్ లోకల్ వచ్చాయంటే మీకు 3 ఉంటాయి. వన్ ఈజ్ బిన్ షేర్ స్టేట్. సో బిన్లో మనకు కావాల్సిన కమాండ్స్ అనేవి ఉంటాయి. సో ప్రస్తుతానికి మనం అక్కడ వెళ్ళట్లేదు. వి విల్ మూవ్ టు షేర్ అండ్ వి విల్ మూవ్ టు ట్రాష్. సో ఇక్కడ మీరు టీ అనేది క్యాపిటల్లో పెట్టాలి, అప్పుడే మీకు వచ్చేది ట్రాష్. సో ఇప్పుడు మీరు ఇక్కడ వెళ్ళేసి సి వీ హ్యావ్ 2 థింగ్స్. సో దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి, సో మనకి డిలీట్ చేసిన ఫైల్స్ కాబట్టి వి విల్ మూవ్ టు ఫైల్స్ ఎంటర్ అండ్ ఎల్ఎస్ ఇప్పుడు ఇచ్చేయండి. సో మీకు చూసారంటే test.html అనేది ఇక్కడ ఉంది. సో మీరు అనుకుంటారు మనం ఒకసారి డిలీట్ చేసిన ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. నో, అది అలా అవ్వదు. సో ఇలా సింపుల్గా మీరు డిలీట్ చేసిన ఫైల్స్ ఎవరైనా రికవర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంవి ఫర్ మూవ్ ఈ కమాండ్ యూజ్ ఏంటంటే మనకి ఏదైతే ఫైల్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే విండోస్లో కట్ పేస్ట్ అలాంటిది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎంవి ఇచ్చేసి మన సోర్స్ ఫైల్ యొక్క అడ్రస్ ఇచ్చేసి అండ్ డెస్టినేషన్ ఫైల్ వచ్చేసి నేను డెస్క్టాప్ మీద ఇస్తున్నాను. మనకి మనం డిలీట్ చేసిన ఫైల్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇంత సింపుల్గా నేను డిలీట్ చేసిన ఫైల్ అనేది రికవర్ చేసేస్తున్నాను. బట్ నేను ఇప్పుడు దీన్ని కంప్లీట్గా డిలీట్ చేయాలనుకుంటున్నాను. అండ్ సమ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే వీ కెన్ రికవర్ సమ్ ఫైల్స్. మీరు ఇక్కడ ట్రాష్ డిలీట్ చేసిన ఫైల్స్ మనం రికవర్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ డేటా రికవరీ. సో అసలు ఇలాంటి ఏది కాకుండా నా ఫైల్ కంప్లీట్గా డిలీట్ అయిపోవాలి. మెనీ కేసెస్లో మ్యాక్స్ ఎటువంటి ఫైల్స్ అయినా మనం రికవర్ చేయొచ్చు, బట్ సమ్ కేసెస్లో ఇట్ విల్ బి హార్డ్. అందుకోసం మనము ఒక టూల్ అనేది యూజ్ చేస్తాం, షెడ్. సో ఈ టూల్ మెయిన్ యూజ్ వచ్చేసి ఒక్కసారి మీరు డిలీట్ చేసిన ఫైల్ అనేది ఆ ఫైల్ డిలీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మా ఈ లైనక్స్ సిస్టమ్ నుంచి డిలీట్ చేసేసి తర్వాత మీ హార్డ్ డిస్క్లో ఈ ప్లేస్లో ఏదైతే మీకు ఆల్రెడీ తెలుసు, ఒక హార్డ్ డిస్క్లో డేటా అనేది బైనరీ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది, బైనరీ ఫార్మాట్ అండ్ హెక్స్ వాల్యూస్లో. సో ఈ షెడ్ కమాండ్ అనేది ఏం చేస్తుందంటే మీరు ఏదైతే ఫైల్ డిలీట్ చేస్తారో ఆ ఫైల్ ఫస్ట్ డిలీట్ చేసి ఆ ప్లేస్లో రిమైనింగ్ డేటాతో లైక్ ర్యాండమ్ డేటాతో దాన్ని అదే మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ డిలీట్ చేస్తుంది. ఇలా మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. -n. సో మనకి 2 test.html ఇక్కడ అండ్ test2.html ఇది గుర్తుపెట్టుకొని ఎందుకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 టైమ్స్ అంటాను, ఎందుకంటే 10 టైమ్స్ ఇది మళ్ళీ ఒక ర్యాండమ్ డేటాతో ఫిల్ అయిపోవాలి. సో test.html సారీ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నా కదా క్రాష్. సో లెట్ మీ మూవ్ టు వదిలేక టర్మినల్ ఓపెన్ చేసుకుందాం మనం. ఓపెన్ టర్మినల్ హియర్. సో లెట్ మీ జూమ్ ఇట్ అండ్ మనం మళ్ళీ అగైన్ మన షెడ్ కమాండ్ అనేది యూజ్ చేసేద్దాం. -n5 test.html. సో మీరు ఇక్కడ చూసారంటే ఫస్ట్ test.html అనేది ఫస్ట్ ర్యాండమ్ డేటాతో డిలీట్ చేస్తూ చేసేసింది ఇలా. తర్వాత దాన్ని మళ్ళీ రీనేమ్ చేసింది జీరోస్తో. మళ్ళీ ప్రతిసారి అలా ఒక్కొక్క జీరోకు తగ్గిస్తూ ఆల్మోస్ట్ లాస్ట్ జీరోకి వచ్చేసి ఇప్పుడు రిమూవ్ చేసేసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ వెళ్ళేసేయండి. సో ఇక్కడ చూసారంటే ఇంతకుముందు మనం test.html ఇక్కడ ప్రెజెంట్లో ఉంది నార్మల్ డిలీట్ చేసినప్పుడు, బట్ ఇప్పుడు లేదు. అందుకే ఇందాక గుర్తుపెట్టుకున్నాం, దిస్ ఇస్ test.2.html. ఇందాక మనం ఏదైతే డిలీట్ చేసామో అది ఇక్కడ వచ్చేసింది test.html సింపుల్గా. బట్ ఇక్కడ చూసారంటే ఇప్పుడు రాలేదు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఫైల్ కంప్లీట్గా మీ సిస్టమ్ నుంచి డిలీట్ అయిపోయింది. అగైన్ ట్రాష్ అయిపోయినా దొరకదు, ఇక్కడ పోయినా నీకు దొరకదు. దీనికోసం సమ్ రికవరీ టూల్స్ అనేవి ఉంటాయి, వాటి నుంచి మనం ఇంకా ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ సైబర్ ఫారెన్సిక్స్. సో ఎవరైతే సైబర్ ఫారెన్సిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ టూల్స్ అని పక్కా నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పటి వరకు మనం సైబర్ ఫారెన్సిక్స్ సంబంధించిన కొన్ని టూల్స్ని తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ ఇంకొన్ని టూల్స్
మెయిన్లీ ఇప్పుడు ఒక ఓషన్ సంబంధించిన టూల్స్ అనేవి కొన్ని తెలుసుకుందాం. ఓకేనా? సో మీరు చూస్తుంటారు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి దొరకగానే వాళ్ళ నుంచి చాలా డీటెయిల్స్ అనేది మీరు వేరే వేరే వెబ్సైట్లలో రికవర్ చేసుకోవచ్చు. అంతేందుకు ఇప్పుడు లింక్డ్ఇన్ ఒక యూజర్ ఐడి చూసారంటే దాంట్లో మ్యాక్స్ అందులో ఒరిజినల్ నేమ్స్ ఫుల్ నేమ్స్ పెట్టుకుంటారు కాబట్టి దాని నుంచి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఎలా కనుక్కోవాలి అండ్ రిమైనింగ్ లైక్ టిక్ టాక్ అవ్వచ్చు, టిండర్ అవ్వచ్చు, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాంట్లో వాళ్ళు అసలు ఉన్నారా లేదా. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కనుక్కోవడానికి మనం యూజ్ చేసే టూల్ షెర్లాక్. యా, సో షెర్లాక్ మీరు ఆల్రెడీ చాలా మూవీస్లో చూసే ఉంటారు. ఇట్స్ ఏ మూవీ నేమ్ బట్ ఇట్స్ అవర్ టూల్. వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ టూల్ విచ్ సర్చెస్ అరౌండ్ 300+ వెబ్సైట్స్. సో దీనికోసం సింపుల్గా షెర్లాక్ అని ఇచ్చేసి నేను నా ఛానల్ పేజ్ చేస్తా. ఓకే, చాలు. సో ఇది వెంటనే దీన్ని వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తుంది. సో లెట్ మీ జూమ్ ఎందుకంటే మనకు అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. సో దిస్ టూల్ టేక్ సమ్ టైం. అప్పుడు వరకు మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, allmylinks.com లో మన ఛానల్ దొరుకుతుందంటే చూద్దాం వెళ్ళి. ఓకే, మేబీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ నౌ. లేదంటే యూజర్ నేమ్ అనేది ఆల్రెడీ తీసేసి ఉంటుంది అంతే. ఓకే, వన్ ఈస్ నాట్ వర్క్. సో guys, this tool taking so much long time. సో ఇందుకోసం నేను ఇప్పుడు దీన్ని స్టాప్ చేసి ఒక సింపుల్ యూజర్ నేమ్ మ్యాక్స్ అని యూజ్ చేసే టూల్ అనేది దీన్ని మీరు స్టాప్ చేయాలని చేసి సింపుల్ కంట్రోల్ Z అనేది ప్రెస్ చేయండి. సో అగైన్ షెర్లాక్ ఇచ్చేసి బ్రేమ్ ఇద్దామంటే లైక్ యా anonymous. యా, ఓకే. సో ఈ నేమ్ అనే మ్యాక్స్ చాలా మంది యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్టే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్లో వీటి గురించి ఈ ప్రొఫైల్ ఈ యూజర్తో చాలా ఐడీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోటో ఉంది కాబట్టి వీ కెన్ గో హియర్ అనాలిసిస్. ఇక్కడ మన డైరెక్ట్గా వాళ్ళ యూజర్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయింది. సో ఎవరైతే ఓస్నెట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారో వాళ్ళకి ఈ టూల్ అనేది ఇట్స్ లైక్ ఏ గోల్డ్ మైన్. సో ఇది ఇంకా సెర్చ్ చేస్తూనే ఉంటుంది. సో నేను దీన్ని ఇక్కడ స్టాప్ చేస్తాను ఎందుకంటే మన క్లాస్కి ఇంత అవసరం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓస్నెట్ టూల్ షెర్లాక్ which searches overall 300+ websites for the same username. సో మీ మాన్యువల్ వర్క్ అనేది ఇంత సింపుల్గా ఈ టూల్ యూజ్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఓకే, సో ఓకే సేమ్ ఓస్నెట్ దాంట్లోనే వీ కెన్ గో విత్ అనదర్. సో ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, నేను దాంట్లో జాబ్ అప్లై చేయాలనుకుంటున్నా. బట్ దానికి సంబంధించిన మెయిల్స్ అనేది నాకు కావాలి. అది హెచ్ఆర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ నాకు దానికి సంబంధించిన మెయిల్స్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక కంపెనీ ఏదో ఒక కంపెనీ ఓకే, ఇట్స్ టేకింగ్ టూ మచ్ లాంగ్. ఓకే, నేను మళ్ళీ చేస్తాను ఇక్కడ. ఓకే, సో లెట్ మీ మూవ్ టు అవర్ మెయిన్ పేజ్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చిన జాబ్స్ నౌకరీ. ఓకే, నౌకరీలు చూద్దాం again సెట్ అయ్యే జాబ్స్ ఏమైనా ఉన్నాయేమో. ఓకే, చూద్దాం ఎందుకంటే మా జస్ట్ నీడ్ ఏ కంపెనీ నేమ్ అంతే, అంతకుమించి మనకి ఏం అవసరం లేదు. సో గైస్ లేదంటే ఐ హావ్ వన్ బెటర్ ఐడియా. ఓకే, ఇప్పుడు చూడండి
సో గైస్ మనం ఇది అనాథరైజ్ చేస్తాం కాబట్టి ఇది ఒక ఇల్లీగల్ అఫెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ట్రై ఇట్ ఆన్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి ఫేమస్ కంపెనీలను ట్రై చేయొచ్చు. సో ఎప్పుడైనా మీరు ఒక జాబ్ అప్లై చేస్తున్నప్పుడు ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ తీయాలి, ఆ కంపెనీలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళ మెయిల్స్ కావాలి, వాటి గురించి డీటెయిల్స్ కావాలి. ఇలాంటి టైంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఫర్ యూ, ద హార్వెస్టర్. హెచ్ అనేది దీంట్లో క్యాపిటల్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా మంది స్మాల్ ఇచ్చేస్తుంటారు. సో నేను దీనికి ఏమి ఇస్తానంటే microsoft.com అండ్ -b వచ్చేసి మీరు ఏ సెర్చ్ ఇంజిన్ అనేది యూజ్ చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ యాహూ యూజ్ చేస్తాను. యాహూ, బింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. యూ కెన్ యూస్ యాజ్ లైక్ యూ వాంట్. ఓకే, యా మీకు ఇక్కడ చూసినట్టు మనకి ఇక్కడ ఒక ఈమెయిల్ అనేది ఫౌండ్ అయింది. తర్వాత దీనికి సంబంధించిన డిఫరెంట్ హోస్ట్ అనేది ఫౌండ్ అయ్యాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2FC Dynamic, ఓకే, ఇది వన్ ఆఫ్ దట్ సబ్ డొమైన్ అండ్ అకౌంట్స్, బ్లాగ్స్. సో ఎప్పుడైనా మీరు ఒక కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలనుకో ఫస్ట్ ఒక్కసారి టూల్ అనేది యూజ్ చేయండి. అండ్ దీంట్లో నాట్ ఓన్లీ యాహూ, హెల్ప్. సో మీకు ఇక్కడ చూసారంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. లైక్ బెయిడ్ అవ్వచ్చు, బేగిల్, బింగ్ గ్యాప్, బ్రేవ్, బఫలో, సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో CRT.sh ఈ టూల్ గురించి మనం ఆల్రెడీ, ఇట్స్ ఏ వెబ్సైట్, దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ దీంట్లో కొన్ని యూజ్ చేయాలంటే మాత్రం మీకు APIs అనేది అడుగుతుంది. సో ఆ APIs ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఐ బీన్ ఫౌండ్. సో ఎప్పుడైతే మీరు దీన్ని అయితే యూజ్ చేస్తారో దీనికి సంబంధించిన ఇది API అనేది అడుగుతుంది. లెట్ మీ చెక్ ఇన్ ప్రాక్టికల్. చూసారంటే మనకి దీనికి సంబంధించి నో IP ఫౌండ్, నో ఈమెయిల్ ఫౌండ్. ఓకే, దీనికి APIకి అడగట్లేదు. ఓకే, సో హ్యావ్ బీన్ ఫౌండ్ అనేది ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఈమెయిల్ అనేది మీ ఎక్కడైనా ఏ డేటాబేస్లో అయినా లీక్ అయిందని మీ పాస్వర్డ్ అనేది, సో అలాంటివి మీరు చెక్ చేసుకోవడానికి యూ కెన్ యూజ్ ఇట్ హ్యావ్ ఐ బీన్ ఫౌండ్ వెబ్సైట్. సో ఇట్స్ ఆస్కింగ్ ఫర్ వెరిఫికేషన్. ఫాస్ట్ అయితే చేసేసి ఓకే, I been found. Enter. So ఫస్ట్ వెబ్సైట్ కి ఎంటర్ అయిపోండి. యా, సో ఇక్కడ మీరు సింపుల్ గా మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఏదో చేయొచ్చు. సో నేను ప్రస్తుతానికి test123@gmail.com. ఇక్కడ 296 డేటా బ్రీచెస్లో ఇది ఆల్రెడీ బ్రీచ్ అయిందంట. సో అలా మీకు ఏమైనా మీ ఈమెయిల్ మీద మీకు డౌట్ ఉన్నా కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయండి. ఇట్స్ ఏ టెంపరరీ మెయిల్ అయిన దట్. సో అందుకని ఇచ్చాను. సో ఒకవేళ ఇది ఎక్కడ మీ ఐడి అనేది ఎక్కడ లీక్ అవ్వలేదంటే యూ విల్ గెట్ లైక్ ఏదో ర్యాండమ్ ఇచ్చింది, ఇది ఎవరు పెట్టుకోండి మ్యాక్స్. యా, ఇక్కడ చూసారంటే 0 బ్రీచ్, డేటా బ్రీచెస్. సో ఇలా మీకు వచ్చిందంటే మీ ఈమెయిల్ అనేది సేఫ్ ఉన్నట్టు. ఒకవేళ మీకు డేంజర్ అనేది నోటిఫికేషన్ వచ్చిందంటే వెంటనే మీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకునే ట్రై చేయండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూస్ఫుల్ వెబ్సైట్. అండ్ ఇంకా లైక్ వైరస్ టోటల్ అవ్వచ్చు. యా, సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఏదైతే కావాలో దాన్ని సెర్చ్ చేయొచ్చు. సో దాని నుంచి మీకు కావాల్సిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు నుంచి కలెక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ టూల్. సో దీస్ ఆర్ ద బెస్ట్ హోస్టెడ్ టూల్స్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఎలాగో ఇన్ని కమెంట్స్ చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు ఒక చిన్న టూల్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ టూల్ వచ్చేసి హైడ్రా. సో వాట్ ఈస్ మీన్ బై హైడ్రా టూల్? ఓకే, సో దీని గురించి మనం సింపుల్గా చెప్తాను వినండి. సో మీ దగ్గర ఒక PDF ఉంది, లేదంటే ఒక ఎన్క్రిప్ట్ చేసిన ఏదో ఒక ఫైల్ అవ్వచ్చు. సో మీరు దాన్ని చదవాలి లేదా దాన్ని డీక్రిప్ట్ చేయాలనుకుంటారు, బట్ యూ డోంట్ నో ద పాస్వర్డ్. సో ఇలాంటి టైంలో మీరు యూజ్ చేసే టూల్ వచ్చేసి ద హైడ్రా. సో దీన్ని మెయిన్లీ పాస్వర్డ్ క్రాకింగ్ కోసం యూజ్ చేస్తారు, బట్ మోస్ట్లీ లైక్ FTP అవ్వచ్చు, SSH అవ్వచ్చు, ఇలాంటి లైవ్ అటాక్స్ మీద దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఫర్ లైవ్ టార్గెట్స్.
సో దీనికోసం మనం మన మెటాస్ప్లాయిటబుల్ 2 మెషిన్ ఒక్కసారి ఆన్ చేద్దాం. సో మెటాస్ప్లాయిటబుల్ 2 మెషిన్ అంటే ఇట్స్ ఎ వల్నరబుల్ మెషిన్ which will be mostly useful for testing purpose. Okay, taking a few time, so much time. Okay. Yeah, okay. ఇది ఓపెన్. సో సేమ్ అదే IF config. మనకి IP అడ్రస్ అనేది 192.168.2.4.7.8. ఓకే. I'll move to. సో మనం ఆల్రెడీ nmap గురించి మాట్లాడుకున్నాం. -p నేను ఒక జస్ట్ 21 పోర్ట్ మాత్రం తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే 21 is a FTP పోర్ట్. 192.168.247.8. See, FTP పోర్ట్ అనేది మనకు ఓపెన్లో ఉంది. నౌ మనం ఇప్పుడు దీని ద్వారా ఎంటర్ అవ్వాలి లోపలికి. ఎలా? హౌ? లేదంటే మనకి SSH ట్రై చేయొచ్చు. సేమ్ పోర్ట్ నెంబర్ 22. సో ప్రస్తుతానికి FTP అంటే మనం మళ్ళీ ఫైల్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. SSH డైరెక్ట్ మన కనెక్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఓకే, వి నీడ్ ఏ వర్డ్ లిస్ట్. సో దానికోసం మనం ఒక వర్డ్ లిస్ట్ అండ్ పాస్వర్డ్ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. సో డెస్క్టాప్ లో ఉన్నాం కాబట్టి radius nano username.txt. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ నేమ్ అనేది మీరు ఓన్గా టైప్ చేసి, లేదంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ నేమ్స్ అనేవి బయట ఆల్రెడీ దొరుకుతాయి. సో ఎగ్జాంపుల్ నేను అడ్మిన్ ట్రై చేస్తాను. అండ్ పాస్వర్డ్ 1 2 3 హలో పారామీటర్ ఏదైనా అవ్వచ్చు. లాస్ట్ తర్వాత మనకి ఒరిజినల్ పాస్వర్డ్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, సో కంట్రోల్ X సేవ్. సో నేను సేమ్ దీన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ బోత్ ఇది ఒక్కటే వాడబోతున్నా ఇప్పుడు, ఎందుకంటే మనం 2 డిఫరెంట్ ఫైల్స్ అనేవి ఇప్పుడు మనకు అవసరం. ఎందుకంటే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ లీగల్. నేను ఎందుకంటే నా సిస్టమ్ మీద నేను ట్రై చేయబోతున్నా. బట్ మీరు ఇది డైరెక్ట్గా ట్రై చేశారంటే మాత్రం వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్కి మన ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో హైడ్రా -help అని కొట్టండి, ఎలా యూజ్ చేయాలో క్లియర్గా వచ్చేస్తుంది ఇక్కడ. సో మనం ప్రస్తుతానికి లాగిన్ అవ్వబోతున్నాం కాబట్టి -l for login, -p for password. సో we will use hydra -l వచ్చేసి user.txt and -p వచ్చేసి user.txt. సేమ్ నేను బోత్ అనుకోటి యూజ్ చేస్తున్నాను. అండ్ SSH 192.168.247.8 ఎంటర్. Wait, can I check it? Radius 7T4. Okay. It was attacking SSH. Okay, no match. Server. No match on matchback. Okay, something is. Okay, we use FTP. Maybe I think we get. Okay, FTP అనేది మనకు వర్క్ అవుతుంది. SSH ఎందుకైందని I will tell you later. What happened? No, Hydra is a correct command, I know that. But something is fishy, guys. Okay, maybe right. My boss launch it. My boss పెట్టుకోలేదు. Okay, cool. Okay, let's attacking now. So now I use username and password వచ్చినట్టు we can restart it. So normal anonymous అనేది దాంతో మనం అవ్వచ్చు. Let it try it. Yeah, okay. It's a vulnerability, ఒక FTP vulnerability. మనం దీంట్లో చూసామంటే మనం ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయాం దీనికి. ఓకే, మన అటాకింగ్ అనేది ఇక్కడ అయిపోయింది. మన ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది వచ్చేసాయి. సో మనం ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే లాగిన్ అవుదాం మనం కూడా.
FTP 192.168.247.8. సో నేమ్ వచ్చేసి ఏమివ్వచ్చు మనకు ఆల్రెడీ తెలుసు. పాస్వర్డ్ MSF admin. మన FTPకి కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసాను మనకు ఆల్రెడీ ఫైల్స్ అంటే ఏమేమి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ వచ్చేసాయి. సో ఇక్కడ చూసాను ఇంతవరకు మనం ఖాళీ లైన్స్ ఉన్నాం. సడన్గా ఇప్పుడు FTP సర్వర్ కనెక్ట్ అయిపోయాం ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నేను cat.txt invalid command whatever verify execute. Okay. మనం దీంట్లో FTP ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనం దీంట్లో నార్మల్ కమాండ్స్ అనేది యూజ్ చేయలేము. మనం దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ సెకండ్ ఇక్కడ గెట్ ఉంది కదా. ఓకే గెట్ output.txt. సో మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మీరు చూసారంటే output.txt మన సిస్టంలోకి వచ్చేసింది. సో దీన్ని మీద ఓపెన్ చేయాలి. పోర్ట్ SMTP ఓపెన్లో ఉంది. మ్యాక్ అడ్రస్ ఇది ఒక డిఫరెంట్ టైప్స్ వచ్చేసి. I know you have some doubt. So అందుకోసం we will do one more. Yeah. సో మనం ఇక్కడ vulnerable అనే దాన్ని తెచ్చుకుందాం. File open failed. Why? Okay, we will go to another one. cd-double. Yeah, okay. So ఇప్పుడు మీరు చూసారంటే FTP లో MSF admin లేక మనం ఎంటర్ అవ్వచ్చు. For example, cd MSF admin. Okay, ls. Okay, CI files. Okay, we will do it one thing. మన ఇక్కడ మన ఫైల్ అని డిలీట్ చేసి అగైన్ మనం దీన్ని గెట్ చేసుకున్నాం ఒకసారి. Get output.txt. See, again we will get. సో ఇలాగా మీరు ఏదైనా ఒక సిస్టంలో వలనబిలిటీ ఉందంటే ఆటోమేటిక్గా మీరు దాన్ని కనెక్ట్ అయిపోయి దాని నుంచి యూ విల్ మేక్ వాట్ ఎవర్ థింగ్స్ యూ వాంట్ ఇన్ దట్ సిస్టమ్. బట్ ఇక లైనక్స్ అనేది మనకు అసలు ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సో వన్స్ మీరు ఆ సిస్టమ్లోకి ఎంటర్ అయ్యారంటే మీకు నార్మల్ లైనక్స్ సిస్టమ్ లాగా అన్ని సేమ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. బట్ ఫ్యూ కమాండ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే అకౌంట్ అపెండ్ యాక్టివ్ బై క్లోజ్ హియర్. సో ఇలాంటి చాలా ఉంటాయి. సో దీన్ని ఏమంటాం అంటే మనం జస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటాం. ఇట్స్ ఏ ఫేస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ఫేస్ ఇన్ 5 ఫేస్ ఇన్ హ్యాకింగ్. సో వన్స్ మనకి వచ్చాక we will go to previous escalation. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీన్ని షట్ డౌన్ చేసేస్తా. ఇక్కడ మనం చూసంటే ఇప్పుడు ఇది పని చేయదు ఎందుకంటే కనెక్షన్ లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసేయకూడదు, నో కంట్రోల్ కనెక్షన్ ఫర్ కమాండ్ సి. సో మీకు సింపుల్గా ఎగ్జిట్ అయిపోయి అంతే. ఇలా మీకు కనెక్షన్ అనేది ఎప్పుడు కట్ అవుతుందో తెలియదు. దానికోసం మనం సివిల్ ఎస్కలేషన్ అనేది చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఈ సిస్టమ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు ఒక రివర్స్ షెల్ అనేది కావాలి. సో అసలు ఈ రివర్స్ షెల్ అంటే ఏంది ఇవన్నీ మనము ఫ్యూచర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే క్లాస్. ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన వీడియోకి లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే ఈ వీడియోని షేర్ చేసుకోండి. బాయ్ గైస్.